ఓం నమ శివాయ. సుమారు 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ పురాతన ఆలయాన్ని దేవతలు నిర్మించినట్టుగా ప్రసిద్ధికెక్కింది. ఇంతటి అద్భుతమైనటువంటి రాతి కట్టడాన్ని భారత ప్రభుత్వం జాతీయ ప్రాధాన్యత కలిగిన సంరక్షిత స్మారకంగా గుర్తించడం జరిగింది. ఈ ఆలయం చుట్టూ ఉన్న వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మరి ఆ విశేషాలు ఈరోజు మీ ముందుకు తీసుకొస్తుంది సత్యానికి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు విజయనగరం జిల్లాలో సారిపల్లి ప్రాంతంలో ఉన్న దిబ్బేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోనున్నాం. విజయనగర పట్టణానికి అంటే కాంప్లెక్స్ నుండి నెల్లిమర్ల వైపు వెళ్ళే రూట్లో పోల్బాగ్ దాటిన తర్వాత సారిపల్లి ప్రాంతం మనకి కనిపిస్తుంది. మరి ఇంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఆలయాన్ని దర్శించుకునేందుకు, స్వామివారి ఆశీస్సులు పొందేందుకు మేమంతా సిద్ధమై ఈరోజు ఇక్కడికి వచ్చాం. మాతో పాటు మీకు వ్యూవర్స్ అందరికీ కూడా స్వామివారిని దగ్గర నుండి చూపించే ప్రయత్నం చేస్తాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు దేవతలు నిర్మించినటువంటి ఆలయంగా ప్రసిద్ధి పొందినటువంటి ఈ దిబ్బేశ్వర స్వామి ఆలయము సారిపల్లి ప్రాంతంలో ఉంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే అత్యంత పురాతనమైనటువంటి ఈ రాతి కట్టడము ఎంత అద్భుతంగా నిర్మించబడింది అనేది మీకు ఈ వీడియోలో కనిపిస్తూ ఉంటుంది. భారత పురావస్తు శాఖ వారిచే గుర్తించబడినటువంటి ఇంతటి ప్రాచీన కట్టడాన్ని సంరక్షించుకోవడం మనందరి బాధ్యత. అదేవిధంగా ఇంతటి ప్రాచీన కట్టడాన్ని మీ అందరి ముందుకు తీసుకొచ్చే ఈ చిరు ప్రయత్నాన్ని మీరందరూ స్వాగతిస్తారని కోరుకుంటున్నాం. ఇక మనం ఆ శివయ్య ఆశీస్సులు పొందేందుకు సంసిద్ధులవుదాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.